తనకెలా ఉందంటీ? అదంటే పెంకెపిల్ల. నువ్వైనా గట్టిగా చెప్పొద్దా? జరిగింది తలుచుకుంటేనే భయమేస్తోంది. తన లోపలుంది, పైకెళ్ళు. హాయ్. హే హాయ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఐమ్ ఓకే కళ్యాణ్. అమ్మ మరీ భయపడుతుంది. నువ్వు ఒకసారి చెప్పు, అంత సీరియస్ ఏం లేదనేసి. ఏంటి సీరియస్ లేదా? భలేదానివే. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా ఆ రాత్రిని మర్చిపోలేదు తెలుసా. ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఆడదామని అడగక మౌని ప్లీజ్. నువ్వు సేమ్ మా అమ్మలాగే. అది కాదు మౌని. హలో హలో మౌనిక. హాయ్ సార్. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచిందమ్మా. ఆ అబ్బాయి అస్సలు అలా చేస్తాడని నేను అనుకోలేదు. పాపం ఆ అమ్మాయి. ఇంతకి మంగరాజు ఏమయ్యాడు? తిరిగి ఊళ్ళోకి రాలేదా? ఆ మంగరాజు ఏమైపోయాడో నాకు కూడా తెలీదు సార్. కథ కూడా అలానే ఎండెస్ గా ఉండిపోతుందేమో అని నేనే వదిలేశాను బాగుంటుందని. వెల్ డన్ మౌనిక. రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. ఓకే సార్, ష్యూర్. యా ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా యా ష్యూర్. సీ యు సూన్ మా. బై. బై. ఓ మై గాడ్, I'm so excited. Wow Kalyan, my first baby is ready to wear clothes tomorrow. ఏంటి? అబ్బా, ఓస్త్రీ రేపు గురించి కళ్యాణ్ పబ్లిష్ చేస్తా అంటున్నారు. రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళమన్నారు. వావ్ మౌని, I love you so much. Congrats మౌని. I'm so happy. I know. ఇప్పుడంతా లైట్ అనిపిస్తుంది. ఇంకొద్ది రోజుల్లో నీ కష్టం కనిపించిపోతుంది. పెంచుతావో ఎవరికిచ్చి పెళ్లి చేస్తావో అని, దాని జీవితం గురించే నా బెంగని నాతో కన్నీళ్లు పెట్టుకుందిరా. పిచ్చిది, చనిపోయి కూడా నీ గురించి ఆలోచిస్తుంది. బావా అదేటట్నద్రా, రమ్మంటుంది బావా. ముఖం ఎక్కడ్రా?